వెనక్కి తగ్గాం, హర్మూజ్ను మూసే ఉంచుతాం, మొజ్దాబా ఖమేని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తాం, పొరుగు దేశాలతో స్నేహమే కోరుకుంటున్నాం, అమెరికాకు ఆశ్రయం ఇస్తే మాత్రం దాడులు తప్పవు, అమరుల త్యాగం వృధా కానివ్వం, ప్రతీకారం తీర్చుకుంటాం, పదవి బాధ్యతల అనంతరం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ తొలి హెచ్చరిక, మా 3 షరతులకు ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుంది, పెజెస్కియన్ చీకట్లు తెస్తే అమెరికా సైనికులను వెంటాడుతాం, ఆలీ లారిజియా జానీ అమెరికా షిప్పై ఇరాన్ డ్రోన్ అటాక్, భారతీయుడు మృతి, పార్షియన్ గల్ఫ్లో అండర్ వాటర్ డ్రోన్తో పేల్చివేత, ఇజ్రాయెల్ అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేని ప్రకటించారు. అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని మూసే ఉంచుతామని తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలోని శత్రు స్థావరాలపైన దాడులు కొనసాగిస్తామన్నారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్దాబా గురువారం కెమెరా ముందుకు రాకుండానే ప్రభుత్వ టీవీ ఛానల్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. మొజ్దాబా ప్రకటనను న్యూస్ రీడర్ చదివి వినిపించారు. పశ్చిమాసియాలోని తమ పొరుగు దేశాలతో అమెరికా సైనిక స్థావరాలు ఇంకా కొనసాగితే వాటిపై దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్న తన స్థావరాలను మూసివేయాలని సూచిస్తున్న శాంతి భద్రతలను నెలకొల్పుతామన్న అమెరికా వాదనలు పచ్చి అబద్ధాలని ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుందని మొజ్దాబా పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకుంటాం, యుద్ధంలో తమకు జరిగిన నష్టపరిహారానికి ప్రతీకారం తీర్చుకుంటామని, శత్రువుల నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం వసూలు చేస్తామని మొజ్దాబా ఖమేని శపథం చేశారు. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించాలని మేము యుద్ధాన్ని ప్రకటించడమని ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పినప్పటికీ వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల మీద అంత ప్రేమ అమెరికా అధ్యక్షుడికి ఉంటుందని భావించలేం. ఎందుకంటే ఓ దేశంతో ఒక దేశానికి ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ దేశం మీదకి యుద్ధానికి పోతాం. ఉదాహరణకు భారతదేశంలో దళితుల మీద ప్రతినిత్యం ఏదో ఒక మూలన మతం పేరుతోటి కులం పేరుతోటి దాడులు జరుగుతున్నాయి, చంపుతున్నాయి. మరి ఇక్కడ దళితులు ప్రమాదంలో ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఈ దేశం మీద యుద్ధం ప్రకటించలే? అంటే ఇది మన దేశంలోనే అంతర్గత సమస్య. ఈ అంతర్గత సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. అంతే తప్పించి మన స్వేచ్ఛ కోసం, మన రక్షణ కోసం, మన హక్కుల కోసం ఎవడో వచ్చి ఇక్కడ యుద్ధం చేయడు, అట్లా చేయలేడు కూడా. కానీ అమెరికా ఇరాన్లోని ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించడానికి మేము యుద్ధం చేసి ఖమేనీని హతం చేసినాం అని చెప్తున్నది అది పైకి వినిపిస్తున్న మాట. కానీ దాని వెనుక అర్థం ఏంటంటే ఇరాను ఎప్పటికైనా ఇటు ఇజ్రాయేలుకు అమెరికాకు ప్రమాదంగా మారబోతుంది. వాళ్ళ మధ్య ఉన్న మతపరమైన విభేదాలు కావచ్చు, ఆధిపత్య పోరు కావచ్చు. ఒకవేళ ఇరాన్ ఏదైతే యురేనియం శుద్ధి చేసి వాళ్ళు అనుకుంటున్న అణుపరీక్షలు జరిపిందో, ఆ అణుపరీక్షల్లో ఇరాన్ కనుక సక్సెస్ అయిందో అది అమెరికాకు ఇజ్రాయేల్కు ప్రమాదంతో పాటు ప్రపంచానికి ప్రమాదంగా మారబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని కావచ్చు, ఆ కోణంలో ఇరాన్ ఖమేనీని హతం చేసింది. ఆయన హతం చేయడం వల్ల అక్కడ మహిళలకు స్వేచ్ఛ వాయువులు రావచ్చు, అది వేరే విషయం. ఒక కోణంతో ఒక కోణం ముడిపడి ఉంటుంది, ఒక అంశంతో ఒక అంశం ముడిపడి ఉంటుంది. ఖమేని చేస్తున్న చర్యలతోటి ప్రపంచానికి ముప్పు ఉన్నది, లేకపోతే ఇజ్రాయెల్కు ముప్పు ఉన్నది, అమెరికాకు ముప్పు ఉన్నది. ఇది వాస్తవం. ఖమేనిని చంపితే ఈ ముప్పు తొలగిపోతుంది, అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది అనేది అది రెండో కోణం. కాబట్టి ఒక దేశ ప్రజల గురించి ఇంకొక దేశం ఆలోచిస్తున్నది అనేది అది అబద్ధం. కాకపోతే పరాయి దేశంతో ఇంకో దేశానికి శత్రుత్వం వల్ల ప్రమాదం రాబోతున్నది అనేది పసిగొట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఇరాన్ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు హతం చేసిన అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళేమంటాను, మళ్ళీ కొత్తగా వచ్చిన ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పటి వరకు జరిగిన నష్టానికి మాకు పరిహారం ఇవ్వాలంటాడు. మరి పోయిన ఖమేని ప్రాణానికి పరిహారం ఏం తీసుకుంటారు మీరు? ఖమేని చనిపోయిండు, నష్టపరిహారం అంటే పూడ్చవచ్చు పైసలతోటి, పోయిన ప్రాణాన్ని ఎట్లా పూడ్చాలి? మరి దానికి సంబంధించి ఏం కోరుతున్నారు మీరు?